ఏమైనా కేసెస్ ఉంటాయి ఎట్లా ఈ కేసెస్ వల్ల ఈ టర్మ్ ఇన్సూరెన్స్ మీకు రాదు అని క్యాన్సిల్ అవ్వడము లేకపోతే చనిపోయారు ఎగ్జాంపుల్ పలానా ఏ అనే పర్సన్ చనిపోయిన తర్వాత ఈ గ్రౌండ్స్ ప్రకారం మీకు మీరు కట్టిన డబ్బులు వేస్ట్ మీకు ప్రీమియం రాదు ఐ మీన్ కవరేజ్ రాదు అని అనే కేసెస్ కూడా ఉంటాయి. యా చాలా మంది మనకి స్మోకింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే నేను నాన్ స్మోకర్ అని చెప్పి పెట్టేస్తారు. ఎందుకంటే స్మోకర్ ప్రీమియమ్స్ అండ్ నాన్ స్మోకర్ ప్రీమియమ్స్, నాన్ స్మోకింగ్ వాళ్ళు 10,000 కడితే స్మోకింగ్ చేసే వాళ్ళు 15,000 20,000 కట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎక్కువ అడుగుతాయి. ఓకే, సో మీరు ఎలా అయినా కూడా ఆ విషయాన్ని డిక్లేర్ చేయకుండా తీసేసుకున్నారనుకోండి, తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ మీ మీద ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళకి అన్ని విషయాలు తెలిసినప్పుడు అలాంటి చనిపోయిన తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే మీకు నాన్ డిస్క్లోజర్స్ ఉన్నాయని తెలిసిందో అప్పుడు వాళ్ళు పాలసీలో ఆపేస్తారు. ఇలాంటి కేసెస్ లో జనరల్ గా ఇలాంటి కేసెస్ అవుతాయి ఓన్లీ స్మోకింగ్ దగ్గర, ఒకటి స్మోకింగ్ దగ్గర. ఇంకొన్ని కేసెస్ అయ్యేది ఏంటి అంటే వాళ్ళకి అసలు చాలా సస్పిషియస్ కేసెస్ లో డెత్ అయి ఉంటాయి కనుక. అంటే ఇప్పుడు కొన్ని కేసెస్లో కొంతమంది ఏం చేస్తారంటే మరీ థర్డ్ వరల్డ్ కంట్రీస్ లేకపోతే బాగా వీక్ ఉండే కంట్రీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ చనిపోయినట్టు చూపించేస్తారు. సో ఇట్స్ ఫేక్, అక్కడికి వెళ్ళి అక్కడ చనిపోయినట్టు చూపిస్తారు, ఫేక్ డెత్ సర్టిఫికేట్ కూడా అయి ఉండొచ్చు. సో ఎప్పుడైతే ఇన్సూరెన్స్ కంపెనీస్కి డౌట్ వస్తుందో ఇది యాక్చువల్గా జెన్యూన్ క్లెయిమ్ కాదు, ఇది కాదు అని చెప్పేసి అది ఒకటి చేస్తారు. తర్వాత చాలా మనకి యాక్సిడెంట్స్, చాలా క్లెయిమ్స్ వచ్చేది రోడ్ యాక్సిడెంట్స్ వల్ల. రోడ్ యాక్సిడెంట్స్లో కూడా ఇంటాక్సికేషన్ అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కనుక మీరే డ్రైవింగ్ సీట్లో ఉన్నారు అని చెప్పి తెలిస్తే అండ్ యువర్ డ్రంక్ దాని అది కూడా ఇవ్వరు. ఎందుకంటే దట్ ఈస్ లైక్ సెల్ఫ్ సపోర్ట్ కదా, మీరు కావాలని చెప్పి రిస్క్ ఇస్తున్నారని చెప్పేసి. బట్ అట్ ద సేమ్ టైం ఎక్కడైనా సూసైడ్ కేసెస్ అయితే 1 year తర్వాత కవర్ అవుతాయి. సో ఒకప్పుడు సూసైడ్ కేసెస్ ఎప్పుడో కవర్ చేసేవాళ్ళు కాదు, ఎందుకంటే సూసైడ్ కేసెస్ లైక్ కావాలని చేశారు, డబ్బులు వస్తాయని చేశాను కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎస్కేప్ అయ్యారు. బట్ ఐఆర్డీఏ ఏం చేసింది అంటే ఎవరు కూడా 2 years ముందు నుంచే సూసైడ్ కోసం ప్లాన్ చేసుకోరు. సో వాళ్ళు గైడ్ లైన్స్ ఏం మార్చారు అంటే ఫస్ట్ 1 year ఆఫ్ ద పాలసీలో మీ సూసైడ్ చేస్తే కనుక క్లెయిమ్ రాదు, ఒకవేళ దాని తర్వాత అయితే కనుక అప్పుడు కూడా క్లెయిమ్ ఇస్తారు. అన్ని క్లెయిమ్స్ అన్ని టర్మ్ ఇన్సూరెన్స్ 1 year తర్వాత సూసైడ్ అయినా కూడా ఇస్తారు. నేను అసలు ఎవరు అనుకుంటున్నాను లేదు. సో ఆల్ అంటే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డెత్ లైక్ యాక్సిడెంటల్ డెత్ అవ్వచ్చు, లేకపోతే ఇల్నెస్ వల్ల డెత్ అవ్వచ్చు, సూసైడ్ అవ్వచ్చు, వీటన్నిటి వల్ల కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ కవర్ చేస్తాయి. కాకపోతే మీరు చేయాల్సిందల్లా కూడా ఏంటంటే మీ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా క్లియర్గా ఉంచాలి. ప్లస్ మీకు ఇప్పుడు ఈ మధ్య ఏం చేస్తున్నారంటే చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా మెడికల్ టెస్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే చాలా మంది హైడ్ చేస్తున్నారు, తర్వాత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పేసి. అంటే పాలసీ ఇష్యూ చేసే ముందు మీరు వాళ్ళు డబ్బులు కడతారు, వాళ్ళు రేపో ఎల్లుండో మీ ఇంటికి వచ్చి మెడికల్ చెకప్ చేస్తారు, బ్లడ్ శాంపిల్ తీసుకుంటారు, అంటే వాళ్ళ ప్రాసెస్లు ఉంటాయి వాళ్ళకి. ఇవన్నీ అయిన తర్వాత ఈ మెడికల్ టెస్టుల్లో చేసిన రిపోర్ట్స్ ఉంటాయి చూసారా, ఆ రిపోర్ట్స్ కూడా మీకు ఇస్తారు. సో మీరు మీ పాలసీ కాపీ, తర్వాత ఈ మెడికల్ చెకప్ డాక్యుమెంట్స్, తర్వాత మీరు ప్రతి ఇయర్ పే చేస్తున్న ప్రీమియం రిసిప్ట్ ఇస్తారు, రెన్యువల్ రిసిప్ట్ అని ఇస్తారు. ఈ రిసిప్ట్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి మీ దగ్గర పెట్టుకోండి. రేపు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎప్పుడు ఆర్గ్యూ చేసేది కూడా ఏంటి అంటే మీకు ఆ రోజు కొలెస్ట్రాల్ ఉంది మాకు చెప్పలేదు అని చెప్పి. బట్ మీరు ఆ మెడికల్ టెస్ట్ చేశారు కదా, మీ టెస్ట్ మీరు ఓన్గా చేసిన టెస్ట్లో వచ్చిందా, రాలేదు. సో అది ఫ్యామిలీకి ఒక రకంగా ఏంటంటే ఒక షీల్డ్ లాగా, అది మనం ఆ ప్రూఫ్ని తీసుకొని మనం వెళ్ళి ఫైట్ చేయొచ్చు. ఇట్లాంటివి తెలుసుకోవాలంటే జనరల్లీ ఎక్స్పర్ట్స్ ఉండాల్సిందే చెప్పడం. అండ్